హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఇస్ రత్న. సో ఈరోజు వీడియోలో మనము కేంద్రీయ విద్యాలయ నోటిఫికేషన్ 2022కి సంబంధించి పూర్తి వివరాలు అయితే క్లియర్గా మీ అందరికీ కూడా వివరిస్తాను. 13,404 జాబ్స్లో ప్రైమరీ టీచర్స్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, వాటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఎంత, ఫీజ్ డీటెయిల్స్ ఎంత, డిఎడ్ వాళ్ళు దేనికి అర్హులు, బిఎడ్ వాళ్ళు దేనికి అర్హులు, సీటెట్ అవసరమా, టెట్ అవసరమా, ఇలా పూర్తి వివరాలు ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాము. అండ్ అలాగే పీజీటీ పోస్టులకు, టీజీటీ పోస్టులకు, నాన్ టీచింగ్ పోస్టులకు, ప్రిన్సిపల్ పోస్టులకు, ఇలా చాలా రకాల పోస్టులు ఉన్నాయి కదా. సో వాటికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే వాటి యొక్క ఫీజు డీటెయిల్స్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అండ్ అలాగే డిఎడ్ బిఎడ్ అర్హతలు ఏంటి, సీటెట్ టెట్ అవసరమా లేదా, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాము. సో దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని రకాల క్లాసెస్ కూడా చేస్తున్నాను. అదేవిధంగా ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను. అన్నీ కూడా ఫ్రీ అండి, ఎటువంటి యాప్ లేకుండా మీ అందరికీ ఫ్రీగా చేస్తున్నాను. సో ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే అటువంటి వీడియోస్ నేను చేయడానికి రెడీగా ఉంటాను. అండ్ అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్లో అన్ని జాబ్స్కి సంబంధించి కూడా క్లాసెస్ అయితే చేస్తున్నాను. సో లేట్ చేయకుండా మనం మీద టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం పోస్టులు వచ్చేసరికండి మనకి 6,414 పోస్టులకు గాను అన్రిజర్వ్డ్ కేటగిరీ క్రింద మనకి 2,599 పోస్టులు ఉన్నాయి. అంటే ఎవరైనా సరే, సత్తా ఉన్నవాడు ఎవడైనా సరే ఈ పోస్ట్ని కొట్టొచ్చు. నెక్స్ట్ ఓబీసీ కేటగిరీ, ఓన్లీ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 1,731 పోస్టులు, ఇవేం తక్కువ కాదండి. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి 962 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఎస్టీ వాళ్ళకి 481 పోస్టులు అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 641 పోస్టులు అయితే ఉండడం జరిగింది. టోటల్ వచ్చేసరికి మనకి 6,414 పోస్టులు అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, సో ఆ నోటిఫికేషన్ మీకు కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. అండ్ అలాగే అఫీషియల్ వెబ్సైట్లో మీరు kvsangathan.nic.in అని మీరు క్లిక్ చేసినా సరే మీకు డెఫినెట్లీ ఆ నోటిఫికేషన్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. బట్ మీరు అదంతా చదివితే మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు తప్ప ఎవరు కూడా క్లియర్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. సో నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, క్లాసెస్ కావాలన్నా, బిట్స్ వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా నేను అవి చేస్తాను. సో ఇక్కడ మనకి పిఆర్టీ అంటే ప్రైమరీ టీచర్స్ అండి. ఈ ప్రైమరీ టీచర్ పోస్ట్లకి మనం చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years అండి. అంటే 30 సంవత్సరాలు వచ్చేసి మనకి అప్పర్ ఏజ్ లిమిట్, 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకి రిలాక్సేషన్ కూడా ఉంది, ఏజ్ రిలాక్సేషన్. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 సంవత్సరాలు +5, 30+5 అనమాట, 35 సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 30+3 అంటే 33 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 30+10 years అండి, అంటే 40 years వరకు కూడా పెట్టుకోవచ్చు. అండ్ కేవీఎస్ ఎంప్లాయీస్, ఈ కేవీఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ అనేది నో ఏజ్, ఎంత ఏజ్ అయినా సరే వాళ్ళు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనము ఇది మనకి ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ మనం చూసుకుంటే పే మ్యాట్రిక్స్ వచ్చేసరికి లెవెల్ 6 అండి. లెవెల్ 6 పే మ్యాట్రిక్స్ 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయల వరకు మనకి పే స్కేల్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ 35,400 మనకి ఎండ్ వచ్చేసరికి 1,12,400 అమౌంట్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇంటర్లో 50% మార్క్స్ ప్లస్ డిఎడ్ ఉంటే సరిపోతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్లో 50% మార్క్స్ ప్లస్ డిఎడ్ ఉంటే సరిపోతుంది. లేదా ఇంటర్లో 50% మార్క్స్ లేదా 4 years బిఈఎల్ఈడి కానీ డిఈఎల్ఈడి కానీ సరిపోతుంది. ఇంటర్లో 50% మార్క్స్ ప్లస్ డిఎడ్, స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎడ్ అని ఉంటుంది కదా, సో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటారు. అండ్ ఇంకా డిగ్రీ, ఎవరైతే డిగ్రీలో 50% మార్క్స్ ఉంటుందో, సో డిగ్రీ ప్లస్ బీఈడి చేసిన వాళ్ళు కూడా ఈ ప్రైమరీ పోస్టులకి అర్హులేనండి. సో జాగ్రత్తగా చూసుకోండి. ప్లస్ సీటెట్ అనేది ఖచ్చితంగా పేపర్ 1లో క్వాలిఫై అయ్యి ఉండాలి. ఎవరైనా సరే డిగ్రీ బీఎడ్ చేసిన వాళ్ళైనా, డిగ్రీ డిఎడ్ చేసిన వాళ్ళైనా, ఇంటర్ డిఎడ్ చేసిన వాళ్ళైనా, ఇంటర్ స్పెషల్ డిఎడ్ చేసిన వాళ్ళైనా, ఎవరైనా సరే పేపర్ 1లో సీటెట్లో ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి ఉండాలి.
అలా అయితేనే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. స్టేట్ టెట్ అనేది పనికి రాదు. ఇక్కడ మ్యాండేటరీ అనేది ఖచ్చితంగా చేశారు. సీటెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. అది కూడా పేపర్ 1లో క్వాలిఫై అయి ఉండాలి. మీ క్వాలిఫికేషన్ ఏదైనా కానివ్వండి, సీటెట్లో మీరు పేపర్ 1లో క్వాలిఫై అయి ఉండాలి. నెక్స్ట్, హిందీ అండ్ ఇంగ్లీష్లో టీచ్ చేయాలండి. మీరు చెప్పే బోధన అనేది ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియంలో టీచ్ చేయాలి. కంప్లీట్ నాలెడ్జ్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఇది మ్యాండేటరీ అయితే కాదు. ఓకేనా. నెక్స్ట్, అందరూ రాసుకోవచ్చండి. ఇప్పుడు ప్రెజెంట్ డిగ్రీ ప్లస్ డిఎడ్ చేసిన వాళ్ళు రాసుకోవచ్చు, డిగ్రీ బిఎడ్ చేసిన వాళ్ళు రాసుకోవచ్చు, అలాగే ఇంటరు డిఎడ్ చేసిన వాళ్ళు రాసుకోవచ్చు. వీరందరికీ కూడా అవకాశం ఇచ్చారా? ప్రెజెంట్ అయితే కోర్టులో కేసు అనేది నడుస్తుంది. ఇన్ కేస్ కోర్టు వాళ్ళు ఏం చెప్తారంటే రేపొద్దున్న మీరు రాసేసిన తర్వాత ఓన్లీ ఇంటర్మీడియట్ డిఎడ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ పోస్టులు ఇస్తామంటే, సో తుది నిర్ణయం వచ్చేసరికి మనకి కోర్టు మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 5వ తేదీ 12వ నెల 2022 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసరికి 26/12వ నెల 2022. ఆన్లైన్ పేమెంట్ అనేది మనకి ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి కూడా ఉంటుంది. సో అది మనము క్లియర్గా చూసుకొని, లేదు మీకు వీడియో కావాలి అంటే నేను అది కూడా చేస్తాను, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. సో ఆన్లైన్ స్టార్ట్ వచ్చేసరికి 5వ తేదీ 12వ నెల, లాస్ట్ డేట్ వచ్చేసరికి 26వ తేదీ 12వ నెల 2022. ఈ ఇయర్లోనే మీరు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే సిబిటి. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఒక సిబిటి టెస్ట్ అనేది ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు. సో ఆన్లైన్ టెస్ట్లో పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి జాబ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫీజు వచ్చేసరికి 1500 ఇచ్చారమ్మా. సో అక్కడ రిలాక్సేషన్ అయితే నాకేం చూపించలేదు, సో నేను అందుకే చెప్పట్లేదు. సో ఇంతకు ముందు ఉండే ప్రకారం అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అండ్ పిహెచ్డి క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు. బట్ ఎవరైతే ఓబీసీ అన్రిజర్వ్డ్ ఉంటారో సో వాళ్ళకైతే 750 అని చూపించారు. ఇప్పుడు ఇక్కడ 1500 అని చూపిస్తున్నారు. సో మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు అయితే దీని గురించి క్లియర్గా మీకు కూడా అర్థమవుతుంది. టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ గురించి క్లియర్గా తెలుసుకున్నట్లయితే, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్, ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ప్రిన్సిపల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, వైస్ ప్రిన్సిపల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఆల్రెడీ పెట్టేశారమ్మా. అండ్ అలాగే మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేశాను. సో ఒకసారి చూడండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే సబ్జెక్ట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇవన్నీ ఇచ్చాడు. అలాగే టీజీటీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, నెక్స్ట్ లైబ్రరీయన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, లేదా వీడియో పాజ్లో పెట్టుకొని మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. అండ్ ఇలాగే ప్రైమరీ టీచర్ మ్యూజిక్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఫైనాన్స్ ఆఫీసర్కి, అలాగే అసిస్టెంట్ ఇంజనీరింగ్కి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి, అలాగే హిందీ ట్రాన్స్లేటర్కి, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి, ఈ విధంగా టోటల్గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏది అనేది మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే అసిస్టెంట్ కమిషనర్ అండి. ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్కి వచ్చేసరికి మనం చూసుకుంటే లెవెల్ 12, దీనికి మనకి పే స్కేల్ వచ్చేసరికి లెవెల్ 12కి ప్రకారం చూస్తారు. లెవెల్ 12కి సంబంధించి పే స్కేల్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగే మనకి 78,800 నుంచి 2,99,200 వరకు పే స్కేల్ ఉంటుంది. మ్యాక్సిమం 50 ఇయర్స్ అంటే 50 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ని మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ చూడండి, అకాడమిక్ మాస్టర్స్ డిగ్రీ అనేది ఉండాలి, రికగ్నైజేషన్ యూనివర్సిటీతో అట్లీస్ట్ 45% మార్క్స్, అలాగే బిఎడ్ ఆర్ ఈక్వివాలెంట్ డిగ్రీ ఉండాలి, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అండ్ అలాగే పర్సన్స్ హోల్డింగ్ విత్ పోస్ట్ ప్రిన్సిపల్ టు పే బ్యాండ్ 15,600 నుంచి 39,100 వరకు విత్ గ్రేడ్ పే. ఇది పే స్కేల్స్ గురించి అండి. ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉన్నా పర్లేదు లేకున్నా పర్లేదు. ఇది అసిస్టెంట్ కమిషనర్కి సంబంధించి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ప్రిన్సిపల్ అండి. ఇక్కడ ప్రిన్సిపల్కి సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ లెవెల్ పే వచ్చేసరికి
12th లెవెల్ అండి. 78,000 నుంచి మనకి సాలరీ స్టార్ట్ అయ్యి 2,09,200 వరకు ఉంటుంది. ఇక్కడ 35 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ లోపు వాళ్ళు పెట్టుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఎలాగో ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్లీ ఉండాలి, 45% మార్క్స్తో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే బిఎడ్ అనేది కంపల్సరీ ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ పర్సన్స్ హోల్డింగ్ అనాలజిస్ ఇదంతా కూడా నార్మల్ అండి. దీనికైతే మనకి ఇక్కడ సీటెట్ అనేది కంపల్సరీ అని మనకి చేయలేదు. ఒకసారి చూసారా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సీటెట్ అనేది కంపల్సరీ అని చేయలేదు. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసరికి లెవెల్ 10 వైస్ ప్రిన్సిపల్కి మనం చూసుకున్నట్లయితే పే స్కేల్ లెవెల్ 10 అండి. 56,000 నుంచి సాలరీ స్టార్ట్ అయ్యి 1,77,000 వరకు. అండ్ అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ బిలో కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి అకాడమిక్ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుంచి 50% మార్క్స్తో ఉండాలి. అలాగే బిఎడ్ ఈక్వివాలెంట్ టీచింగ్ డిగ్రీ కూడా ఉండాలి. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి అని చెప్పారు. అండ్ అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్లో ఉండాలి. నెక్స్ట్ ఇది మనకి మిగతా ఎక్స్పీరియన్స్ గురించి ఇచ్చారు, ఒకసారి చూడండి. అండ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మనకి ఉన్నా పర్లేదు లేకున్నా పర్లేదు అని ఇచ్చాడు. ఇది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు. నెక్స్ట్ దీనికి కూడా మనకి సీటెడ్ కంపల్సరీ అని అయితే చేయలేదు. నెక్స్ట్ మనం పీజీటీ చూసుకున్నట్లయితే ఇక్కడ పీజీటీ పోస్టులకు వచ్చేసరికి ఇంగ్లీషు, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, కామర్స్, మ్యాథమెటిక్స్, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ పోస్టులు అయితే ఈ విధంగా ఉండడం జరిగింది. పే స్కేల్ వచ్చేసరికి లెవెల్ 8 అండి. 47,600 నుంచి 1,51,100 వరకు ఇస్తారు. అండ్ 40 ఇయర్స్ లోపు వాళ్ళు పెట్టుకోవచ్చు దీనికి. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం క్వాలిఫికేషన్స్ గురించి చూసుకున్నట్లయితే 1 to 10 1 నుంచి 10 పోస్టుల వరకు అయితే క్వాలిఫికేషన్స్ ఈ విధంగా ఇచ్చాడు. 2 ఇయర్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సి కోర్స్ అనేది ఉండాలి. అలాగే లేదా మాస్టర్స్ డిగ్రీ రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుంచి 50% మార్క్స్తో అయితే ఉండాలి. అండ్ అలాగే ఇంకేం చెప్పాడు ఇక్కడ చూడండి ఒకసారి. ఈ పోస్ట్ ఇంగ్లీష్ పోస్ట్కి సబ్జెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా ఉండాలి, హిందీకి హిందీ ఒక సబ్జెక్ట్గా ఉండాలి, ఫిజిక్స్కి ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్గా ఉండాలి. ఈ విధంగా అయితే మనకు అన్నింటికీ కూడా ఇచ్చాడు, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చాడు, బిఎడ్ ఆర్ ఈక్వివాలెంట్ డిగ్రీ రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుంచి ఇచ్చారు. అలాగే ప్రొఫిషియన్సీ టీచింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో బోధించాలి అని ఇచ్చాడు. ఇక్కడ కూడా మనకి సీటెట్ అనేది కంపల్సరీ అని చెప్పలేదు, వాడైతే మెన్షన్ చేయలేదు. సో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ పీజీటీ కంప్యూటర్ సైన్స్. ఈ పీజీటీ కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి క్వాలిఫికేషన్స్ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అట్లీస్ట్ 50% మార్క్స్ అగ్రిగేట్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ కింది ఇచ్చిన దాంట్లో 50% మార్క్స్తో ఏది అయినా సరే కంప్లీట్ చేసి ఉండాలి. సో వాళ్ళు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 50% మార్క్స్తో మనకి అట్లీస్ట్ అలాగే బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్ ఇలా ఏదైనా సరే మీరు క్వాలిఫై అయ్యి ఉంటే సరిపోతుంది పీజీటీ కంప్యూటర్ సైన్స్ కండి. అండ్ అలాగే ప్రొఫిషియన్సీ టీచింగ్ ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే దీనికి కూడా టీచ్ చేయాలి. అండ్ ఇక్కడ ఫర్ సబ్సీక్వెంట్ ప్రమోషన్ ఇన్ ఇంక్రిమెంట్ విల్ హ్యావ్ ఎక్వైర్డ్ బిఎడ్ ఆర్ ఈక్వివాలెంట్ డిగ్రీ, బిఈడి కానీ ఈక్వివాలెంట్ డిగ్రీ కానీ దీనికి కూడా ఉండాలి అని చెప్పాడు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే పీజీటీ బయోటెక్నాలజీ అండి. పీజీటీ బయోటెక్నాలజీకి మనకి క్వాలిఫికేషన్స్ అయితే అట్లీస్ట్ మనకి ఒక 50% మార్క్స్ అగ్రిగేట్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ మాస్టర్స్ డిగ్రీ బయోటెక్నాలజీ గురించి ఇచ్చాడు. ప్రొఫిషియన్సీ హిందీ ఇంగ్లీష్లో మనం టీచ్ చేయాల్సి ఉంటుందని ఇచ్చాడు. నెక్స్ట్ మనం చూసుకుంటే టీజీటీ అండి, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్. ఇక్కడ ఇంగ్లీష్, హిందీ, సోషల్ సైన్స్, సైన్స్, సంస్కృత్, మ్యాథ్స్, ఫిజిక్స్, ఆర్ట్, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ వీటన్నిటి గురించి కూడా క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ మనం పే స్కేల్ చూసుకున్నట్లయితే దీనికి వచ్చేసరికి లెవెల్ పే కింద 44,900 స్టార్టింగ్ నుంచి 1,42,400 వరకు అయితే ఇక్కడ కూడా మనకి పే స్కేల్ అనేది ఉంది. నెక్స్ట్ 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 1 to 6 వరకు ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి ఈ విధంగా ఇచ్చాడు. 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్సీఆర్టీ నుంచి
ఉండాలి, 50% మార్క్స్తో ఉండాలి, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీఎస్సీ బీకామ్ బిఏ ఉంటాయి కదా, 50% మార్క్స్తో కన్సర్న్డ్ సబ్జెక్ట్స్ కాంబినేషన్ ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ కాంబినేషన్స్తో వాళ్ళు డిగ్రీ అనేది 50% మార్క్స్తో అయితే పూర్తి చేయవలసి ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశాడండి. ఇక్కడ ఒకసారి చూసుకోండి, టీజీటీ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ ఆల్ ద 3 years ఉండాలి. అండ్ హిందీ ఒక సబ్జెక్ట్ 3 yearsలో చదవాలి. అండ్ టీజీటీ సోషల్ సైన్స్ వచ్చేసరికి 2 of the following ఎనీ 2 సబ్జెక్టులు అనేవి ఫాలో అవుతూ చదువుతూ ఉండాలి. అండ్ మనం చూసుకుంటే ఇంక ఇక్కడ టీజీటీ సైన్స్ ఇచ్చాడు అండ్ సాంస్క్రిట్ ఇచ్చాడు, ఇవన్నీ కూడా జువాలజీ కెమిస్ట్రీ, ఈ విధంగా ఆ 3 yearsలో కూడా ఈ సబ్జెక్ట్ అనేది మీరు చదివి ఉండాలి అని ఇచ్చాడు. అండ్ ఇంకో విషయం ఇక్కడ చూసుకున్నట్లయితే బిఎడ్ ఈక్వివాలెంట్ అనేది ఉండాలి. పాస్ సీటెట్ అనేది కంపల్సరీ పేపర్ 2లో మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి. సో దీనికి మాత్రం కంపల్సరీ చేశాడు సీటెట్ అనేది. సో జాగ్రత్తగా చూసుకోండి, సీటెట్ అనేది కంపల్సరీ పేపర్ 2లో మీరైతే క్వాలిఫై అయ్యి ఉండాలి. ప్రొఫిషియన్సీ టీచింగ్ హిందీ ఇంగ్లీష్లో మీరు చక్కగా అంటే చెప్పడం టీచింగ్ అయితే ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా పర్లేదు. నెక్స్ట్ టీజీటీ ఫిజిక్స్ అలాగే ఈ ఏఈ డబ్ల్యూఈ ఉన్నాయి కదా, సో ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి దీనికి కూడా పే స్కేల్ లెవెల్ 7 కింద ఇస్తారండి. నెక్స్ట్ 44,000 నుంచి 1,42,000 వరకు ఉంటుంది. 35 years అయితే అబోవ్ అదే 35 years వరకు పెట్టుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క క్వాలిఫికేషన్స్ అయితే ఒకసారి చూసుకోండి, ఈ విధంగా ఉంటుంది. ప్రతి దానికి యొక్క క్వాలిఫికేషన్ కూడా ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియో బ్యాక్కి ఒక 10 seconds అనేది పాజ్లో పెట్టుకొని మీరు చూసుకున్నట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. దీనికి డిప్లొమా అండ్ ఇచ్చాడు, టీజీటీ ఏఈకి, అలాగే వర్కింగ్ నాలెడ్జ్ హిందీ ఇంగ్లీష్లో ఉంచాడు. నెక్స్ట్ ఇక్కడ టీజీటీ డబ్ల్యూఈకి ఎలక్ట్రికల్ గ్రేడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇచ్చాడు. సో ఇది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇక్కడ లాస్ట్లో ఒకసారి చూసుకుంటే 1 year ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని ఇచ్చాడు. నెక్స్ట్ లైబ్రరీరియన్ పోస్టులకి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది కూడా 44,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,42,000 వరకు ఉంటుంది. 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీరియన్కి వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ సరిపోతుంది. సైన్స్ ఆర్ గ్రాడ్యుయేట్ విత్ 1 year డిప్లొమో లైబ్రరీ సైన్స్లో 1 year డిప్లొమో చేసి ఉండాలి. హిందీ ఇంగ్లీష్లో అయితే చెయ్యాలి. అండ్ నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. అలాగే ప్రైమరీ టీచర్ మ్యూజిక్కి సంబంధించి 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ డీటెయిల్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి. ఒక 50% మార్క్స్తో ఇంటర్మీడియట్ ప్లస్ 50% మార్క్స్ ఇట్స్ ఈక్వివాలెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ మ్యూజిక్ ఆర్ ఈక్వివాలెంట్ రికగ్నైజేషన్ యూనివర్సిటీలో అయితే ఉండాలి. సో ఇది కూడా మనకి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఫైనాన్స్ ఆఫీసర్ అండి. ఫైనాన్స్ ఆఫీసర్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి వీడియోని పాజ్లో పెట్టుకొని. అండ్ అలాగే మనం తర్వాత చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ అండి. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి కూడా మనకి క్వాలిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది. సో మీకు కూడా క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నాను. అండ్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి కూడా క్వాలిఫికేషన్ అనేది మనకి ఈ యొక్క గ్రాడ్యుయేషన్ అలాగే ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా అడుగుతున్నాడు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి కూడా సో ఈ విధంగా అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది. 12th పాస్ ఉంది. స్కిల్ టెస్ట్ నార్మ్స్ ఉంటాయి. డిక్టేషన్ 10 MTS 80 WPM అనేసి ఉంటుంది. సో ఇది కూడా ఉంటుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 11th అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి దీనికి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి. సో ఈ విధంగా అయితే దానికి ఉంది. ఏజ్ రిలాక్సేషన్ దీన్ని కూడా ఇచ్చాడండి. ఈ ఏజ్ రిలాక్సేషన్ మనం చూసుకున్నట్లయితే SC ST వాళ్ళకి 5 years, అదర్ బ్యాక్వర్డ్ వాళ్ళకి 3 years, అలాగే ఉమెన్ అందరికీ కూడా 10 years, KVS వాళ్ళకి అసలు ఏజ్ అనేది అవసరం లేదు, ఎంత ఏజ్ వరకైనా పెట్టుకోవచ్చు. అలాగే 5 years ఇక్కడ క్యాండిడేట్స్ 3 years కంటిన్యూస్ సర్వీస్లో కొనసాగే వాళ్ళకి కూడా ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో అవన్నీ ఎక్స్ సర్వీస్ మనకి. అలాగే నెక్స్ట్ ఈ PH క్యాండిడేట్స్కి ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకా చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసరికి మీకు ఇంటర్వ్యూ ఉంటుందండి. ఈ రెండిట్లో కూడా మీరు సెలెక్ట్ అయ్యి ఉండాలి.
నెక్స్ట్ మనం చూసుకుంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఇదంతా కూడా మనకు అవసరం లేదు. ఫీజ్ డీటెయిల్స్ కూడా ఉంటాయండి. ఈ ఫీజ్ డీటెయిల్స్ వచ్చేసరికి 1500 వరకు ఉంటుంది. ఇక్కడ మనకి సిటీ సెంటర్స్ కూడా ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్కి అనంతపూర్, గుంటూరు, నెక్స్ట్ కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అయితే మనకి ఈ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి సంబంధించి ఏపీకి అండ్ తెలంగాణకి కూడా మనకి ఇస్తారు. ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనం తెలంగాణ చూసుకున్నట్లయితే తెలంగాణ ఎక్కడ ఉంది? ఇక్కడ ఇక్కడ ఉంటుంది చూడండి. సో తెలంగాణ చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఇచ్చాడండి, కరీంనగర్ ఇచ్చాడు, ఖమ్మం ఇచ్చాడు, మహబూబ్ నగర్ ఇచ్చాడు, నల్గొండ ఇచ్చాడు, వరంగల్ ఇచ్చాడు. సో అక్కడ వరకు అయితే మనకి ఇచ్చాడు సెంటర్స్. నెక్స్ట్ 1500 అనేది మనకి అమౌంట్ అయితే పే చేసి ఎగ్జామ్కి కట్టుకోవాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ క్యాండిడేట్స్ హ్యావ్ పే ఎగ్జామినేషన్ ఆన్లైన్. సో ఇక్కడ చూడండి, మీకు ఎగ్జామినేషన్కి దేనికి ఎంత ఫీ అనేది ఇచ్చాడు. ఇది ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకొని ఆ ఫీ కట్టుకొని అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అటువంటి వీడియోస్ చేయడానికి రెడీగా ఉంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, bye friends.